హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొత్తగా కనుక మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇలాగే మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. ఈరోజు ఒక స్నాక్స్ చేస్తున్నానండి. అది ఏంటి, ఎలా చేయాలి ఏంటి చూసేద్దామా? ఫస్ట్ అయితే నేను ఎగ్స్ తీసుకున్నా, పొటాటో తీసుకున్నానండి. తర్వాత రస్కులు అంటారు కదా, అవి తీసుకున్నా. సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, పెప్పర్ పౌడర్ అండి, చిల్లీ ఫ్లేక్స్ లేదంటే మన రెడ్ చిల్లీ తీసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామండి. అలాగే పొటాటో కూడా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అవి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. ఇవి రస్కులు ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటో ఉంది కదా, అవి మొత్తం పీల్ చేసేసుకొని ఇలా తురుము పట్టేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు ఇలాగే చూస్తే మీకు అర్థమవుతుంది. మనం స్కిప్ చేస్తూ చూస్తే ఏంటంటే అర్థం కాదు. కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరు ఇది కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సరే, ముందైతే మనం ఈ పొటాటోని ఇలాగ మొత్తం తురుము పట్టేసుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ చెప్పా కదండి, రెడ్ చిల్లీ ఉంటే రెడ్ చిల్లీ వేసుకోండి, లేదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం సాల్ట్, ఇప్పుడు గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, పెప్పరు, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, ఇవి మనం మొత్తం బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా మన పిల్లలకి చేసి పెడితే ఏంటంటే చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ ఫుడ్ కూడా. సో 2 ఎగ్స్ తీసుకున్నానండి, నార్మల్ ఎగ్స్ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ తీసుకొని మనం ఈ బ్రేక్ చేసేసి ఇలాగా కొంచెం సాల్ట్ వేసేసి బాగా నురగొచ్చే వరకు జలకొట్టండి. ఇలాగా చూసారా, ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే కొంచెం పెప్పరు, సాల్ట్ తీసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం బాయిల్డ్ ఎగ్స్ అనేది తీసుకుందాము. ఈ స్టిక్స్ ఏంటంటే మన ఈ స్టిక్స్ని మనము బాయిల్డ్ చేసిన ఎగ్స్లో గుచ్చేద్దాం. మొత్తం మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నిటికీ ఇలా గుచ్చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఆ ఎగ్కి కొంచెం ఘాట్లు పెట్టుకుందాము. కొంచెం మెల్లగా పెట్టేసుకోండి. ఇలా ఎగ్స్ అన్నిటికి కూడా ఘాట్లు పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టుకొని ఏదైతే మనం కిందట పెప్పరు, సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఈ ఘాట్లు పెట్టుకున్న మధ్యలో వేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నిటికి కూడా ఇలా జల్లేసుకొని పక్కన పెట్టుకుందాం. సో రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఏంటంటే మనం ఎగ్ హాఫ్ మునిగేంత వరకే తీసుకుందాము. ఫుల్గా ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది అనమాట. మన ఎగ్ వేసినప్పుడు హాఫ్ మునిగేంత వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. అది మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఈ పొటాటో మిశ్రమం ఉంది కదా, అది అరిచేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేసేసి ఎగ్ పెట్టేసి ఎగ్ని కంప్లీట్గా క్లోజ్ చేద్దాము. సో
ఎగ్కి మందంగా క్లోజ్ చేయొద్దండి, కొంచెం పల్చగా చేసుకోండి. ఎందుకు అంటే మందంగా చేయడం వల్ల ఏంటంటే పచ్చిగా ఉంటుంది అనమాట, లోపల అనేది కుక్ అవ్వదు. కొంచెం చూసుకొని పల్చగా అలాగా మొత్తం ఎగ్ అంతా కంప్లీట్గా క్లోజ్ అయ్యే వరకు చేసుకోండి. అన్నీ కూడా ఇలాగే ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక మనం ఎగ్స్ని సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో ఇది డిప్ చేసుకుందాం. డిప్ చేసుకున్న తర్వాత మనము ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్లో మొత్తం కంప్లీట్గా జల్లేసుకుందాం. ఈ రస్క్ పౌడర్ ప్లేస్లో లేస్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. లేస్ పౌడర్ అంటే లేస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ లేస్ అనేది ఏంటంటే గ్రైండ్ చేసేసి ఇలాగే పౌడర్ చేసుకొని దాంతో కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా కూడా నేను ట్రై చేశాను. సో మనకి ఏది నచ్చితే దాంతో అండి. ఇదైతే నేను రస్క్ పౌడర్తో రెడీ చేస్తున్నాను. అన్నీ కూడా మనము ఈ పౌడర్ అంతా ఇలా పట్టించేసి పక్కన పెట్టుకుందాం. చూసారా, మనకి చికెన్ వింగ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, బాగా హీట్ అయితే ఏంటంటే మాడిపోతుంది. సో మీడియంగా హీట్ ఉన్నప్పుడే ఇది కూడా వేసుకోవాలి. ఇలా మెల్లగా మనకి కళాయి పెద్దదైతే దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడంటే నేను 3 వేస్తున్నా, ఫ్రీగా తిప్పడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. లేదు అంటే మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నేనైతే ఒక 3 వేసాను. 1 సైడ్ కాలిన తర్వాత 1 సైడ్కి తిప్పుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఆయిల్లో వేయగానే మనకి కేఎఫ్సి స్మెల్ అయితే వస్తుందండి, చాలా అనమాట. నాకు నోట్లో వీడియో చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తుందన్నమాట, అంత టేస్టీగా ఉన్నాయి. సో ఇలాగ మనం మంచిగా ఇలా కాల్చుకొని తీసుకుందామండి. మనకి ఆయిల్ కూడా అసలు లాగదండి. సో ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని ఇలా చేసుకుందాము. స్టవ్ అయితే కట్టేసానండి. మన ఈ ఎగ్ రోల్, దీనికి ఏం నేమ్ పెడతారో, నేనైతే ఎగ్ రోల్ అని పెట్టాను. స్టవ్ అయితే ఆపేసుకొని మొత్తం తీసేసుకుందాము. చూసారా, వెరీ యమ్మీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయన్నమాట. కొంచెం కొత్తిమీర మధ్యలో అలా డెకరేషన్ చేసుకొని ప్లేట్ అయితే సర్వ్ చేసుకున్నాం. సో ఇప్పుడు టేస్ట్ టైం. టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి చెప్తా. అసలు చూస్తుంటేనే బాగుంది అనిపిస్తుంది. నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఆ విధంగా తిన్నాను నేను. సాస్ వేసుకొని ఫుల్గా లాగిచ్చేసాను. కాలిపోతుంది, మా పాప అంటుంది కాలుతుంది, కొంచెం ఆగి తినొచ్చు కదా అని, అందుకే ఇక్కడ అంతా నవ్వుతున్నాను. అబ్బా నిజంగా అండి, అలా పెట్టుకోగానే సాఫ్ట్గా, పైన కొంచెం క్రంచీగా, లోపల ఎగ్, మన ఈ పొటాటో కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా అండి, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. ఇది సాస్తో తినండి, ఎక్సలెంట్ అనమాట, వేరే లెవెల్ ఉంటుంది. సో చూసారు కదా, మన వీడియో నచ్చిందా? కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి, ఓకేనా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.